ఆర్గనైజేషన్ వాళ్ళు డివోట్ చేస్తారు. దానికి బేసిక్గా ఆ రోజు దాని గురించి మాట్లాడుకొని పేషెంట్ అవేర్నెస్ తీసుకురావడం దాని మెయిన్ ఆబ్జెక్టివ్. నేను ఇప్పుడు ఈరోజు చాలా పర్సనల్ ఇమోషనల్ డే నాకు. ఎందుకంటే కరెక్ట్గా ఒక 2 months కింద మా ఫస్ట్ కజిన్, అంటే మా సొంత బాబాయ్ కొడుకు, అమెరికాలో ఉంటాడు, 55 years, ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడు. ఒక ఫైన్ డే వాళ్ళ అక్కడికి ఫోన్ చేసి నాకు ఎక్కడున్నానో తెలియట్లేదు, అడ్రస్ వచ్చి తీసుకెళ్ళమన్నారు. అదేంట్రా అంటే ఇన్కోరెంట్గా మాట్లాడుతున్నాడు. సరే కనీసం ఫోటో తీసి పంపించుకుంటే ఎక్కడున్నాడో ఫోటో తీసి పంపించాను. ఆ తర్వాత తను ఇక్కడ తీసుకొచ్చారు, ఇదే హాస్పిటల్కి. మధ్యాహ్నం 2 o'clock తీసుకొస్తే సాయంత్రం 6 ఆపరేట్ చేశారు మా న్యూరో సర్జన్. బ్రెయిన్ ట్యూమర్. అంటే వాడికి అప్పుడు దాకా మామూలుగా నడుస్తూ మామూలుగా బయటికి వెళ్ళి తిరుగుతున్న ఒక పిట్స్ పిలానీలో చదువుకున్న ఇంజనీర్, ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆపరేట్ చేశారు, బట్ వెరీ అడ్వాన్స్డ్ ట్యూమరు. అన్ఫార్చునేట్గా ఇంకొక వారం 10 రోజుల్లో చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. సో వెరీ ఇమోషనల్, బాగా ఆరోగ్యం తిరిగేవాడు. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఐఎమ్ షూర్ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ చెప్తారు, చాలా ఒక్కొక్కసారి సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఒక్కోసారి వచ్చినా సరే చాలా నెగ్లెక్ట్ చేసే రీతిలో ఉంటాయి. హార్ట్కి మనం ఇచ్చినంత గౌరవం, హార్ట్కి మనం ఇచ్చినంత భయం బ్రెయిన్కి ఇవ్వం. అందుకని బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ ఏమాత్రం రిలెంట్లెస్ హెడేక్ వచ్చినా, అంటే కంటిన్యూస్గా మైగ్రేన్స్ అయ్యి వచ్చిన వాళ్ళు మీకు తెలుస్తుంది. అట్లా కాకుండా హెడేక్లు తగ్గకుండా కంటిన్యూస్గా 2 days 3 days ఉన్నా, వామిటింగ్స్ వచ్చినా, తర్వాత కళ్ళు తిరుగుతున్నా, లేకపోతే తూలి పడిపోతున్నా, అప్పుడప్పుడు మాట ఏదన్నా స్లరింగ్ వచ్చినా కరెక్ట్ చేయండి ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటే. ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. అంటే తలనొప్పి వచ్చిన వాళ్ళు అందరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉండదు, 1 in 1000. బట్ ఈ రోజుల్లో హెల్త్ కేర్ అందుబాటులో ఉన్న రోజుల్లో ఒక సింపుల్ సిటీ స్కాన్ చాలు, పెద్ద లక్షలు ఖర్చు అవ్వదు, దాంతో తెలిసిపోద్ది బ్రెయిన్లో ఏముందన్నది. కాబట్టి ఆ మనసులో పెట్టుకోండి అవన్నీ కూడా. ఈ బ్రెయిన్ ట్యూమర్ని ఎర్లీగా పట్టుకుంటే కథ వేరు, లేట్గా అయితే ఎలా ఉంటాయి. సో అది సంగతి. అండ్ ఇప్పుడు పాత రోజుల్లో, అంటే నేను మెడికల్ కాలేజీలో ఉన్న 77, 80, 80లో అప్పుడు ఎంఆర్ స్కాన్ లేదు. ఎంఆర్ స్కాన్ లేనప్పుడు న్యూరాలజీ, దానిలో దీపం, లేకపోతే చీకట్లో బాణం, అర్థమయ్యేది కాదు బాబు ఏముందో, ఎందుకంటే ఎక్స్రేలో ఏం కనపడదు. ఎంఆర్ స్కాన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా రెవల్యూషనైజ్ అయిపోయింది న్యూరో సైన్స్. ట్యూమర్లు, ఈ చిన్న ట్యూమర్లు కూడా వాళ్ళు ముందే పట్టుకుంటున్నారు. పెట్ స్కాన్స్ అవి వచ్చిన ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ. సో బోల్డ్ అంతా సర్జికల్ దాంట్లో కూడా బోల్డ్ అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు స్టీరియోటాక్టిక్ సర్జరీస్ వచ్చినాయి, మైక్రో సర్జరీస్ వచ్చినాయి, మైక్రోస్కోప్ పెట్టి. సో రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి. సో అడ్వాన్సెస్ వచ్చినాయి. కాబట్టి న్యూరో సైన్సెస్, న్యూరాలజిస్టులు మీకు అందరూ హెల్ప్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్తే బిల్లులు వేస్తారు, అనవసరమైన పరీక్షలు చేస్తారు అన్న చెడ్డ అభిప్రాయాన్ని పక్కన పెట్టండి. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ పేపర్లో వచ్చిన తర్వాత ప్రతి డాక్టరు ఒక దొంగోడే, ప్రతి డాక్టరు రాబందు, ప్రతి డాక్టరు ఒక పిశాచి, మీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి రెడీగా ఉంటాడు. వాడు పల్స్ కంటే పర్స్ ఎక్కువ చూస్తాడు. ఇలాంటి బాగా ఎక్కువైపోయింది. దురదృష్టం. ఈ రోజుకి గుండె మీద చేసుకొని చెప్తున్న మా డాక్టర్ల తరఫున 100 మంది డాక్టర్లు తీసుకుంటే ఒక 5 కంటే చెడ్డ డాక్టర్లు ఉండరు. 95 మంది మంచి డాక్టర్లు ఉంటారు. ఏ డాక్టరు పొద్దున బయలుదేరేటప్పుడు ఈ పేషెంట్ చంపుదాం, ఈ పేషెంట్ దగ్గర డబ్బులు కొట్టేద్దాం అని రాడు. కోర్స్ దేర్ ఆర్ సమ్ డాక్టర్స్ హూ ఆర్ బ్లాక్ షీప్, బట్ అది మెజారిటీ కాదు. బట్ అన్ఫార్చునేట్ గా ఈ సోషల్ మీడియా, పేపర్ల వల్ల మేము చాలా ఒంటరిగాళ్ళం అయిపోయాం. ప్రజలు నమ్మరు, ప్రెస్ నమ్మదు, గవర్నమెంట్ నమ్మరు. గంటలు గంటలు వీళ్ళు న్యూరాలజీ, న్యూరో సర్జన్లు రాత్రి మౌడ పని చేస్తారు. ఎప్పుడైనా బ్రెయిన్ ట్యూమర్ మా తమ్ముడే
ఎగ్జాంపుల్ 7ంటికి వెళ్తే ఆయన 11, 12 దాకా ఆపరేట్ చేస్తాడు. రాత్రి పౌరులు వర్క్ చేస్తాం. అలాంటి పెళ్ళాం పిల్లలు సెకండ్ పాయింట్. ఆ శనివారాలు ఆదివారాలు ఉండవు. అంత కష్టపడి మీ ప్రాణం కోసం అడ్డు పెట్టే డాక్టర్లకి అన్ఫార్చునేట్ గా ఇక్కడ మర్యాద పోయింది, గౌరవం పోయింది, అన్నిటికంటే ముఖ్యంగా నమ్మకం పోయింది. దురదృష్టం. తప్పు ఎవరిదన్నది నేను చెప్పలేను. సగం మాది, సగం మీది, సగం ప్రెస్. బట్ ఎనీవే మంచి విషయాలు మాట్లాడుకుందాం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. బ్రెయిన్ షుగర్ ఇన్సూరెన్స్ కూడా చాలా చాలా తక్కువ. అందరికీ వచ్చేదని కాదు, బట్ వచ్చినప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేయండి, అశ్రద్ధ చేయొద్దు. న్యూరాలజీ ప్రతి కూడా పాయింట్ ఏంటంటే న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్ మీకు అందుబాటులో ఉన్నారు ఇమీడియట్ గా. పాత రోజుల్లో జనరల్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రిఫర్ చేసుకోవడానికి వచ్చింది. ప్రతి హాస్పిటల్ ఈవెన్ చిన్న 100 బెడ్ 50 బెడ్ నర్సింగ్ హోమ్ లో కూడా న్యూరాలజీ, న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోండి. We all want you to be healthy and alive and happy. In fact, డాక్టర్గా మళ్ళీ కలుద్దాం అని ఎప్పుడు అనకూడదు. ఓకే, సో we wish that you never need us, but if you need us, we are always there 24/7. Thank you. And ఇంకోటి మా హాస్పిటల్ గురించి, కిమ్స్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హెల్త్ చైన్స్. ఇప్పుడు 27 హాస్పిటల్స్ ఉన్నాయి మాకు మొత్తం పాన్ ఇండియా. బాంబే, బెంగళూరు, నాసిక్, కేరళ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాం. అయినా సరే హైదరాబాద్ లోనే 4 హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు తెలుసు సన్షైన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కిమ్స్ రావు. బట్ మేము స్టిల్ వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ, వెరీ కన్స్యూమర్ ఫ్రెండ్లీగా ఉంటాం. మా దగ్గర అనెథికల్ ప్రాక్టీసెస్ జరగవు, గట్టిగా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నెవర్ నీడ్ అస్. దట్స్ వాట్ ఇట్. ఆల్ ద బెస్ట్. And I congratulate the Department of Neurosciences and the hospital administration. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అవేర్నెస్ కావాలి. ఇప్పుడు చాట్ జీపీటీలు అవి ఉన్నాయి, మాతో పని లేదు మీకు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీలు వచ్చిన తర్వాత వాడి దగ్గర పోయి ఏమన్నా తలనొప్పుకుందంటే నీ బ్రెయిన్ ట్యూబర్ అని చెప్తుంది. మళ్ళీ టెన్షన్ పడతారు మీరు. కాబట్టి చాట్ జీపీటీ నుంచి ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్నదానికి డాక్టర్లు కావాలి, 25 ఏళ్ళ అనుభవం కావాలి. సో జాగ్రత్త. టేక్ కేర్. విష్ యూ ఆల్ గుడ్ health. Thank you. So this is the people who have been organized it. Once again, I would request you all to give a big round of applause to all the members who have made this day, and to all us, we are getting the awareness of what the people are going. వాళ్ళ బ్యాంక్ కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియని పరిస్థితి. నేనా ఎవరిని అడగలేదు. అసలు ఎక్కడెక్కడ ఏమున్నాయో నాకు సరిగా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ వాళ్ళ సార్ వాళ్ళు, ఇక్కడ డాక్టర్ గారు, మా అమ్మ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. Thank you, madam. So even I want you also to join with sir, and everybody can else can join, please. నా పేరు నడిగడ్డ శైలజ, మాది వరంగల్. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 19 years, ఎంసెట్ రాసింది. అప్పటిదాకా హెల్దీగా ఉంది నా కూతురు. టిక్ టాక్ 7 లక్షల ఫాలోవర్స్, భరతనాట్యం, కూచిపూడి, మొత్తం భారతదేశంలో స్టేట్ ఫస్ట్ నా కూతురు. ఎంసెట్ రాసిన 2 days కి ఆమె సిక్ అయిపోయింది. ఆ టైంలో 2021, అప్పుడు కరోనా ఏమో అని చెకప్ చేయించాము. 1 month ట్రీట్మెంట్ తీసుకుంది. తర్వాత ఓవర్ వామిటింగ్స్ వల్ల వరంగల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఆమె బ్రెయిన్ ట్యూమర్, 3 days కన్నా ఎక్కువ బతకదని చెప్పారు. అది సడన్ షాక్ మాకు. అసలు ఏంటి, చిన్నప్పటి నుండి ఏ ప్రాబ్లం లేని అమ్మాయిని అలా చెప్పారని చెప్పేసి ఇదే హైదరాబాద్ లో ప్రతి ఒక్క హాస్పిటల్ ఫైల్ పట్టుకొని తిరిగాను నేను. ఇదే కిమ్స్కి వచ్చాను, నిమ్స్కి వచ్చాను, బస్వతారకి వెళ్ళినా 3 days 7 days కన్నా బతకదని చెప్పారు. ఆన్లైన్ లో చెక్ చేస్తే గోల్డ్ మెడలిస్ట్ రాఘవేందర్ సార్ బాచ్పల్లి ఎస్ఎల్జీ హాస్పిటల్లో చేస్తుంటే సార్ దగ్గరికి వెళ్ళి ఫైల్ పట్టుకొని ఏడిస్తే సార్ కూడా అన్నారు 4th stage దాటిపోయి ఉందమ్మా, ఏం చేయలేమని.
కానీ నా బిడ్డ కొన్ని మెమరీస్ అన్న నాకు మిగిల్చాలని నేను ప్రాధాయపడడం జరిగింది. నిజంగా ఈ రోజు నా బిడ్డ లేకున్నా కూడా ఆమె మెమరీస్ నాకు కల్పించిందంటే రాఘవేందర్ సారే. 10 నెలలు 7 రోజుల కన్నా ఎక్కువ బతకదన్న ఇదే హైదరాబాద్ లో అదే రాఘవేందర్ సార్ వల్ల నేను ఆమె ప్రతి ఒక్క మెమరీని నేను వీడియో తీసుకొని ఈ రోజు నా కూతురు చనిపోయినా కూడా బ్రతికే ఉన్నదన్న మెమరీస్ కల్పించిన నిజంగా నాకు దేవుడు అంటూ ఉన్నాడంటే రాఘవేందర్ సార్. దేవుడి కన్నా ఎక్కువ దేవుడు నాకు కనిపించాడు, కానీ సార్ నాకు దేవుళ్ళు కనిపిస్తాడు. అది అయిపోయిన నేను 4 years తర్వాత నా కొడుకు నా భర్త 2 months కే స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నా కూతురు చనిపోయిన 2 months కే నా భర్త స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నాకు ఉన్న ఏకైక దిక్కు నా కొడుకు ఒక్కడే. అన్ని చూసుకుంటూ బతుకుతున్నా. వాడు నావీకి సెలెక్ట్ అయ్యాడు. ఫ్యామిలీని కోల్పోయిన మమ్మీని చూసుకోవాలని 1 year అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతే జాబ్ వదులుకొని నావీ నుండి నా కొడుకు వచ్చి ఇప్పుడు టీషర్ట్ డిజైనింగ్ చేసుకుంటూ మ్యాథ్స్ లో జాబ్ చేస్తున్నాడు. జాబ్ నుండి వస్తుంటే చైన్ మ్యాచర్ వాళ్ళు నా కొడుకుని యాక్సిడెంట్ చేసి అది ప్రాబ్లం లో పడేస్తే మార్నింగ్ April 9th మార్నింగ్ యాక్సిడెంట్ అయిందని నాకు కాల్ వస్తే నేను వెళ్తే టీఎక్స్ హాస్పిటల్లో నీ కొడుకు ఆల్మోస్ట్ డెత్ అయిందమ్మా, ఎవరు పట్టారని చెప్పిన టైంలో ఎర్లీ మార్నింగ్ 3:30కి నేను రాఘవేందర్ సార్ కాల్ చేస్తే 1 ring లిఫ్ట్ చేసి మేడం ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేశారంటే నా కొడుకు బతకడం చెప్తున్నారు సార్, నాకున్న దిక్కు వాడు ఒక్కడే అని ఏడుస్తే సార్ అక్కడున్న హాస్పిటల్ యజమానితో మాట్లాడి అంబులెన్స్ పంపించి 6 కల్లా నేను వచ్చే లోపే సార్ ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ ఇప్పించి ఆల్మోస్ట్ అయిపోయిందని ఇక్కడ కిమ్స్ చెప్పినా కూడా సార్ ఒక్కడే. నేను ఫ్యామిలీని మొత్తాన్ని కోల్పోయాను. నా దగ్గర నిలబడి ఉన్న స్థితిలో సార్ ఒకటే మాట అన్నారు, నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా, నీ కొడుకును నీ బిడ్డను తిరిగి ఇవ్వలేకపోయాను, నేను నీ కొడుకును తిరిగి ఇస్తా అని చెప్పేసి ఈ రోజు నా కొడుకు మీ కళ్ళ ముందు ఉన్నాడు. నడిగడ్డ శ్రీశాంత్. ఈ రోజు నా కొడుకు ఇంత ఫాస్ట్ గా రికవరీ అయ్యారనంటే ఆ రాఘవేంద్ర సార్ వల్లనే. రాఘవేంద్ర సార్ ఇచ్చిన మనోధైర్యం ఒకటి సార్. మీ అందరి ముందు నేను ఒక ప్రాధాయపడుతున్నాను, హాస్పిటల్కి హ్యాపీగా రారు ఎవరు. డాక్టర్లు దేవుళ్ళ కన్నా మించి ఆత్మవిశ్వాసంతో ఈ హాస్పిటల్లో అడుగు దొక్కుతాం. ఏమవుతుందో మాకు తెలియదు, ఏం జరుగుతుందో మాకు తెలియదు. సార్లు ఏం చెప్తే అదే వింటాము, ఏం జరుగుతుందో తెలియదు. కానీ డాక్టర్లు అంటే దేవుడితో సమానమని ప్రజలలో మాలాంటి వాళ్ళు చాలా మంది మిమ్మల్ని గొప్పగా పూజించే వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటారు కూడా. మీరెప్పుడు చెడును ఆలోచించకండి సార్, దేవుడు ఎక్కడ ఉన్నాడో మాకు అనిపించట్లేదు, కానీ డాక్టర్ రూపంలో ఉన్నారని చెప్పేసి మీ అందరికీ ప్రాధాభివందనం చేసుకుంటున్నా సార్. ఈ రోజు ఒక మార్పుగా నేను నిలబడ్డానంటే నా కొడుకు రాఘవేంద్ర సార్ వాళ్ళని ఏం చెప్పినా తక్కువే సార్, ఎలా చెప్పినా తక్కువే. నాకు ఆ టైంలో నా తల్లి గాని నా తండ్రి గాని, నేను ఒక స్టేట్ లీడర్ నండి, కానీ ఏ జిల్లా వాళ్ళు వచ్చినా కూడా నాకు అంత మనోధైర్యం ఇవ్వలేదు. రాఘవేంద్ర సార్ స్టాఫ్ అందరికీ చెప్పేశాడు, తను ఫ్యామిలీని కోల్పోయి ఉన్నారు, ఏ చిన్న విషయమైనా కూడా నాకే చెప్పాలని. సార్లు ఏ బంధువుతో కొలిసినా కూడా నేను తక్కువే అండి. దయచేసి డాక్టర్లని తప్పుగా మీరు భావించకండి. డబ్బులు వాళ్ళ ఇంట్లోకి ఇస్తలేం మేము, మనకిచ్చే మన పిల్లలకి మనకు ట్రీట్మెంట్ ఇచ్చే మెడిసిన్స్ కు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారే కానీ వాళ్ళు మన బాధతోనో మన ఎమోషన్స్ తోనో బిజినెస్ చేయట్లేరు. ఇప్పటికైనా మనం ఇలాంటి అవేర్నెస్ పెట్టినప్పుడు మన లాంటి వాళ్ళు మనం ఎంత సార్ వల్ల ఎంత బాగుపడ్డామనేసి చెప్పి డాక్టర్ లెవెల్కి మనం అవేర్నెస్ కల్పించాలని మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Realization problem or something. So after that, she slept off. Next day morning, she didn't wake up. She normally wakes up by 5 o'clock and she starts the daily morning routine. She didn't wake up. We thought probably, that vomiting thing probably, been overbearing. So she let us sleep. We children and all, we were all into our normal work. 9 o'clock, 10 o'clock, 11 o'clock, she didn't wake up. Even for the normal, urine or drinking water, nothing. I said, okay, fine. So went and tried to move her body.
thank you coming all the way from different parts of the city, and some have come from outside city, and I admire and go for that. And to be honest, today's Guvasas conference is going on. There are 1,600 delegates are there. In spite of busy schedule, we just came, and I'm the great fan of Gurvasar. And I always, the moment you see him, you're pumped up. And I really admire you so much, sir. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి తరఫున మీ అందరితో మాట్లాడుతున్నాం. పాత పేషెంట్లు కూడా వచ్చారు ఇవాళ, వాళ్ళ లైఫ్ స్టోరీస్ షేర్ చేసుకున్నారు. అందరికీ అవేర్నెస్ రావడానికి ఈ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ఉపయోగపడాలి. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ సిమ్టమ్స్ చాలా లేట్గా వస్తాయి, చాలా తక్కువ వస్తాయి. వాటిని అశ్రద్ధ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏమాత్రం హెడేక్ కంటిన్యూస్గా వస్తున్నా, వామిటింగ్స్ వస్తున్నా, బ్లర్రింగ్ విజన్ వచ్చినా, ఇందా డాక్టర్ గారు చెప్పినట్టు ఒక పక్క చెవి వినపడకపోయినా, కళ్ళు తిరుగుతున్నా, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించండి. చిన్న సిటీ స్కాన్ తోటి ట్యూమర్ని కనిపెట్టచ్చు. అన్ని ట్యూమర్లు క్యాన్సర్స్ కాదు, చాలా ట్యూమర్స్ బెనైన్ ట్యూమర్స్. వాటిని ఆపరేషన్ చేస్తే చాలా తొందరగా ఎర్లీగా రికవర్ అవుతారు. ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ కూడా విన్నారు మీరు. వాటి ప్రెస్గా మీ బాధ్యత బ్రెయిన్ ట్యూమర్స్ మీద అవగాహన కలిగేట్లు. తర్వాత ఎవ్రీ హాస్పిటల్లో న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్ ఉన్నారు. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగినాయి. అదివరకు పాత రోజుల్లో న్యూరో సర్జరీ అంటే ఒక్కోసారి చేతులు కాళ్ళు పడిపోవటం, పారాలసిస్ రావడం ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు అలా కాకుండా బోల్డ్ అన్ని టెక్నాలజీ వచ్చింది, మైక్రోస్కోప్స్, రోబోటిక్స్ అన్నీ వచ్చినాయి. సో ప్రెసిషన్ తోటి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అట్లానే ఎపిలెప్సీకి, తర్వాత స్ట్రోక్, వీటన్నిటికి కూడా బోల్డ్ అన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు ప్రజలకు అందుబాటు చేయాలని చెప్పి మా కోరిక. Good morning, everyone. I am Dr. Raghavendra, Senior Consultant Neurosurgeon and Spine Surgeon at KIMS Hospital, Gachibowli. I am associated with KIMS almost last 10 years. Tomorrow is June 8th is being a Brain Tumor Awareness Day, which is being celebrated once in a year to spread the awareness among the people. People will come with simple symptoms like headache and vomiting, like a fits, on any weakness of the limbs. So early detection, early consultations can prevent the devastating things in the life. So, and if you intervene early with the advanced gadgets, the quality of life of a patient is very good. So I request all of them to please, any symptoms, don't neglect, consult your doctor so that early detection makes your life better. Thank you very much.